దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దాత్రి టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ సైకాలజిస్ట్ అన్నం సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సో ఈ మధ్య కాలంలో చూసుకుంటే సార్, మనకి డివోర్స్ కేసెస్ అనేవి చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి. ఇంతకు ముందు అలా లేవు, ఇప్పుడు ఎక్కువైపోయినాయి. ఇంకా దానికి వన్ ఆఫ్ ద రీజన్ అని చూసుకుంటే ఆడవాళ్ళలో ఈ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది కూడా ఒక కారణం అనుకోవచ్చు. నాకేంట్లే సంపాదించుకుంటున్నాను, వదిలేస్తే ఏమైతుంది, పెళ్ళి అయితే ఏంటి అన్న థాట్ ప్రాసెస్ లోకి వచ్చేసారు అందరూ చాలా వరకు. సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ ప్రాబ్లమ్స్ ఇప్పుడు డివోర్స్ వరకు వెళ్తుందంటే చాలా మంది అడ్వకేట్స్ మనకు చెప్పేది ఏంటంటే, చిన్న చిన్న రీజన్స్ కూడా విడిపోతున్నారు అని. లైక్ ఇప్పుడు అన్నం కూరలో ఉప్పు ఎక్కువైంది, కారం ఎక్కువైంది, ఇలాంటి రీజన్స్ కూడా విడిపోతున్నారు అని అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు, వాళ్ళకి తెలియాలి అడ్వకేట్స్కి, ఇంకా మీకు తెలియాలి మీ దగ్గరకు వచ్చే వాళ్ళ క్లయింట్స్ బట్టి. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే, థర్డ్ రీజన్, దీంట్లో పేరెంట్స్ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కూడా, ఓవర్ ఇన్వాల్వ్మెంట్ అనొచ్చు, ఆర్ఎల్స్ ఇన్వాల్వ్మెంట్ అనొచ్చు, ఎక్కువ అవడం వల్ల కూడా ఈ డివోర్స్ కి రీజన్ అని అంటున్నారు. వాళ్ళు పిల్లలున్నా ఎవరున్నా ఆలోచించకుండా విడిపోవడానికి రెడీ అయిపోతున్నారు. సో అలా విడిపోవడం వల్ల, అలా డివోర్స్ తీసుకోవడం వల్ల జరిగే నష్టాలు ఏంటి సార్? ఓకే అండి. ఇప్పుడు ముందు మీరు చెప్పినట్టుగా చిన్న చిన్న కారణాలకి ఈ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ వల్ల విడిపోతున్నారని చెప్తున్నారు కదా. ఇది జరుగుతుందండి, ఇది చాలా కేసులు జరుగుతుంది. నేనేం చెప్తానంటే, వీళ్ళు చిన్న చిన్న కారణాలకు విడిపోతున్నారు అంటే అర్థం ఏంటంటే, అసలు వీళ్ళకి మ్యారేజ్ యొక్క ఇంపార్టెన్స్ తెలియదండి. అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నాం అనేది క్లియర్ లేకపోవటం వల్ల చిన్న చిన్న కారణాలకు విడిపోతారు. ఇప్పుడు ఒకసారి చూసుకుంటే సొసైటీ కోసమే పెళ్లి చేసుకుంటున్నాం అన్న థాట్, ఏదో వయసు వచ్చిందని కానీ వాళ్ళేమో వీళ్ళేమో ఒకటి చేసుకోవటం కానీ, అసలు మ్యారేజ్ అనేది ఇదొక లైఫ్ లాంగ్ లీగల్ రిలేషన్షిప్ అండి. ఇది జీవితాంతం కలిసి ఉండటానికి, ఒకళ్ళొకళ్ళు సపోర్ట్ చేసుకోవడానికి, ఎందుకు కష్టాలు సుఖాలు అనే ప్రతి మనిషికి వస్తాయి కాబట్టి, మరి పేరెంట్స్ అనేవాళ్ళు ఎల్లకాలం ఉండరు కాబట్టి ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఉండాలని మనకు మ్యారేజ్ అని ఒక మంచి సంస్థ ఏర్పాటు చేశారండి. దీనివల్ల ఏమవుతుంది, మనము ఫిజికల్గా, సైకలాజికల్గా, ఎమోషనల్గా, స్పిరిచువల్గా లైఫ్ లాంగ్ సపోర్ట్ ఉంటుంది. ఈ సపోర్ట్ కోసం మనం పెళ్లి చేసుకుంటున్నామండి. ఈ సంగతి మర్చిపోతున్నారు. ప్లస్ ఇది లీగల్ రిలేషన్షిప్ అండి. ఇంతకుముందు మీరు ఫ్రెండ్షిప్లో ఉన్నారు, లేకపోతే లివింగ్లో ఉన్నారు, లేకపోతే లవ్లో ఉన్నారు, అవి లీగల్ కాదండి. మీకు ఎప్పుడు నచ్చకపోతే అప్పుడు విడిపోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. బోత్ సైడ్స్ దెర్ ఇస్ నో ప్రాబ్లం. కాబట్టి మ్యారేజ్లో అట్లా కుదరదండి. ఆ విషయం వీళ్ళకి ఎవరు నేర్పట్లేదండి. దానివల్ల వీళ్ళు ప్రాబ్లమ్స్లో పడుతున్నారు. తర్వాత ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారు, మేమేం చెప్తామంటే, ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత బోత్ సైడ్స్ అండి, ఇటు అమ్మాయి సైడ్ కానీ అబ్బాయి సైడ్ కానీ, వాళ్ళ మ్యారేజ్ లైఫ్లో ఇన్వాల్వ్మెంట్ కాకూడదు. మేమేదో చెప్తుంటాను కౌన్సిలింగ్, మా దగ్గరికి వచ్చినప్పుడు చాలా ఫ్యామిలీస్ కౌన్సిలింగ్ ఇస్తుంటాను. ఈ మధ్య ఒక 6 ఫ్యామిలీస్ ఇట్లా విడిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు ముందు పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇచ్చి తర్వాత వాళ్ళ కౌన్సిలింగ్ ఇస్తే వాళ్ళు హ్యాపీగా కలిసి ఉంటున్నారు. ఎందుకంటే పేరెంట్స్ అసలు ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వకూడదు. చెప్పేవాళ్ళు లేకండి. పేరెంట్స్ కూడా ఏమవుతుందంటే, వాళ్ళలో కొంత ఈగో ఉంటుందండి. నేను ఇంత డబ్బులు ఇచ్చాము కదా, మా అమ్మాయికి ఇంత జీతం వస్తుంది కదా, అల్లుడు ఎందుకు మా అమ్మాయిని అనాలి, ఏదో కోపంలో ఒక మాట అని ఉండొచ్చు, లేకపోతే ఒకసారి ఈ అమ్మాయి ఆ అబ్బాయిని అందా అంటారు కదా. ఇది కోపం అనే మాటలకి విడిపోవాల్సిన అవసరం ఏముంది? ఇంతకు ముందు తల్లిదండ్రులను చూసుకుంటే మనం, అమ్మ ఏదైనా కూడా భర్తే నీకు అన్ని, అక్కడే ఉండాలి నువ్వు, ఇక్కడ ఇది నీ ఇల్లు కాదు ఎప్పటికైనా అని చెప్పి పంపించేవారు. ఇప్పుడు అది అది రివర్స్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళింట్లో ఏంటి నువ్వు ఉండేది, నీకేమైనా తిండి పెడుతున్నాడా, నువ్వు సంపాదించుకుంటున్నావు కదా అని ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది. కరెక్ట్. ఇప్పుడు నాకు ఈ మధ్య 2 కేసులు అండి. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఈ అమ్మాయిని హస్బెండ్ బాగానే చూసుకుంటున్నాడు. ఓకే, అత్తగారు కొంచెం చిన్న చిన్న ట్రబుల్స్ చేస్తుంది. ఓకే, దానికోసమని ఈ అమ్మాయి తల్లిదండ్రులు మా అమ్మాయిని అసలు కాపురానికి పంపించడం, వాళ్ళ దగ్గర పంపించడం, మా అమ్మాయికి టార్చర్ గురవుతున్నారండి. అదేంటండి అలా మాట్లాడతారు, పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు, మీరు అలా చేస్తే తప్పు కదా. ఓకే, ఇప్పుడు మనం ఈ అమ్మాయికి నేర్పాలి ఏమని, అత్తగారింట్లో అత్తగారిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఆమెతో సఖ్యతగా ఎలా ఉండాలి, మాంగారితో ఎలా ఉండాలి, హస్బెండ్తో ఎలా ఉండాలి, ఇంకెవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళతో ఎలా ఉండాలో ఈ అమ్మాయికి మనం నేర్పి పంపించాలి. కానీ మీరు ఏ విధంగా విడదీస్తే రేపు వాళ్ళు కూడా ఈగో వచ్చేసి డైవర్స్ అంటారు. మరి ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి ఏమవుద్ది, ఈ పిల్లల పరిస్థితి ఏమవుతుంది? తర్వాత చక్కగా కౌన్సిలింగ్ ఇస్తే అక్కడ ఎఫెక్ట్ అయ్యేది ఎవరనంటే ఎక్కువ పిల్లలే కదా సార్. పిల్లలు ఉంటే ఒకవేళ పిల్లలే కదా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది. ఇప్పుడు పిల్లలు లేకముందు విడిపోయినా వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ అనేది తెలియకపోవచ్చు, లైట్ తీసుకుంటున్నారు. కానీ పిల్లలు ఉన్నారని అంటే అది ఖచ్చితంగా ఎఫెక్ట్ ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ లో అన్న పిల్లల మీద పడుతుంది, అవుతుందండి. మోస్ట్ ఆఫ్ ది డైవర్స్ కేసెస్ ఎమోషనల్ రిలేషన్స్ అండి. ఆ ఎమోషన్ లో విడిపోతే బాగుండు అన్న ఆలోచనతో విడిపోవటమే కానీ ఎవరు కూడా
తర్వాత కాన్సిక్వెన్సెస్, పరిణామాలు ఎలా ఉంటాయి ఆలోచించట్లేదు. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక అమ్మాయి, ఆమె 2 lakhs శాలరీ వస్తుందండి, ఏదో వైఫ్ అండ్ హస్బెండ్ చిన్న చిన్న గొడవలు వచ్చినాయి. ఇప్పుడు ఆమె ఏమనుకుంటుంది, నాకు 2 lakhs వస్తుంది, నేను ఇండిపెండెంట్ గా బ్రతకగలను, ఒక రాంగ్ ఆలోచనతో రెంట్ తీసుకోగలుగుతుంది, కావాల్సింది తినగలుగుతుంది, తిరగలుగుతుంది, ఇంకా నాకేం అవసరం ఒక అబ్బాయితో అన్నట్టు అయిపోయింది. రాంగ్ ఆలోచిస్తుంది. రేపు ఈ అమ్మాయికి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, పేరెంట్స్ లేనప్పుడు మరి ఈ అమ్మాయికి ఎవరు సపోర్ట్ ఇస్తారు? ఎవరు సపోర్ట్ ఉండదు కదా. ఏ ఫ్రెండ్స్ దగ్గర రాలేరు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ సెటప్ అయిపోతాయి. కాబట్టి అది తెలుసుకోకుండా పిల్లలు ఉన్నారు అనుకోండి, మరి పిల్లల భవిష్యత్తు ఏంటి? మరి పిల్లల్ని ఒకటే చూసుకోలేదు కదా. కొన్ని సందర్భాల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. నేనేం చెప్తున్నానంటే, ఈ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ఫ్యామిలీ డెవలప్మెంట్ కోసం ఉపయోగించుకోవాలండి. ఇప్పుడు ఇద్దరికి శాలరీ వస్తుంది, ఎస్, ఒకళ్ళ శాలరీ చక్కగా ఫ్యామిలీ దీనికి వాడుకోండి డెవలప్మెంట్కి. రెండోది ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, అది ఫ్యూచర్లో మీకు ఎటువంటి ట్రబుల్స్ వచ్చినా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కానీ, చిల్డ్రన్ ఫారెన్ పంపించాలన్నా వాళ్ళ మ్యారేజెస్ కానీ బాగా ఉపయోగపడుతుంది. ఈ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ని మనం పాజిటివ్గా ఉపయోగించుకోవాలి, కానీ దాని నుంచి ఫాల్స్ ఈగో డెవలప్ చేసుకొని దాన్ని విడిపోవడానికి ఉపయోగించుకోకూడదు. ఇది చాలామంది రాంగ్ థింకింగ్ చేస్తున్నారండి. అదే మేము చెప్పేది, ఇవాళ ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటే రూట్ కారణం రాంగ్ థింకింగ్ అండి. మరి వీళ్ళు దీంట్లోంచి బయటపడాలంటే వాళ్ళకి సరైన నాలెడ్జ్ ఇవ్వాలండి. ఈ మ్యారేజ్ గురించి, భర్త యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వైఫ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వీళ్ళ డ్యూటీస్ ఏంటి, ఇవన్నీ వాళ్ళకి తెలియట్లేదండి. ఓకే, ఒకళ్ళు ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, కమ్యూనికేషన్ ర్యాప్ ఎలా బిల్డప్ చేసుకోవాలి, ఒకళ్ళొకళ్ళు ఎలా సపోర్ట్ చేసుకోవాలి డిఫికల్టీస్లో, ఈ నాలెడ్జ్ లేదండి. వాళ్ళు ఏమనుకుంటున్నారు, పెళ్ళంటే ఎప్పుడు హ్యాపీనెస్ ఉంటుంది, ఏదో పెళ్ళైన 1 year వరకు హ్యాపీగా ఉన్నాం, చాలా అయిపోయింది, ఇక్కడ వరకే రాసింది నాకు. 1 year దాకా కూడా ఎవరు ఉంటలేదండి, ఒక 1 or 2 monthsలోనే 3 days విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏదో హ్యాపీనెస్ 24 hours హ్యాపీనెస్ ఒక భ్రమలో పెళ్లి చేసుకుంటున్నారండి. మ్యారేజ్లో హ్యాపీనెస్ ఉండదండి. మీరు హ్యాపీగా మ్యారేజ్ చేసుకుంటే హ్యాపీనెస్ ఉంటుంది, హ్యాపీగా మీరు హస్బెండ్తో ఉంటే హ్యాపీగా ఉంటుంది, అట్లానే హస్బెండ్ కూడా వైఫ్తో హ్యాపీగా ఉంటే అని హ్యాపీనెస్ వస్తుందండి. ఈ హ్యాపీనెస్ అనేది ఇచ్చిపుచ్చుకునే వస్తువు కాదండి, చాలామందికి తెలియదు. హ్యాపీనెస్ అనేది మనం హ్యాపీగా పనిచేస్తూ ఉంటుందండి. అంటే మేమేం చెప్తామంటే, ఒక మ్యారేజ్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి అంటే ఇద్దరు రెస్పాన్సిబుల్ అండి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఈక్వల్గా రెస్పాన్సిబిలిటీ తీసుకొని. ప్రాబ్లమ్స్ వస్తాయండి, ప్రాబ్లమ్స్ లేని మ్యారేజ్ ఎక్కడ లేదు. ఓకే, కాబట్టి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ తీసుకోవచ్చు. ఒకవేళ మీకు సొల్యూషన్స్ రావట్లేదు అనుకోండి, మాలాంటి ప్రొఫెషనల్ కౌన్సిలర్ దగ్గరికి వస్తే మేము 2 వైపులా స్టడీ చేసి, ఈ స్టడీలో కూడా మేము చాలా కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తామండి. ఇప్పుడు వైఫ్ చెప్పిన విషయాలు ఏమి కూడా హస్బెండ్కి చెప్పవండి, హస్బెండ్ చెప్పిన విషయాలు ఏమి వైఫ్కి చెప్పండి, కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాం అనమాట. మేము ఐడెంటిఫై చేస్తాం ఈ అమ్మాయిలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ అబ్బాయిలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఐడెంటిఫై చేసి వాళ్ళకి ముందు ఇండివిజువల్గా కౌన్సిలింగ్ ఇస్తామండి. ఇచ్చి ఆ థాట్ ప్రాసెస్ చేంజ్ చేస్తాం అన్నమాట. అట్లానే అబ్బాయి కూడా ఇండివిజువల్గా ఇస్తాము. ఇచ్చిన తర్వాత ఇద్దరికి కంబైన్ సెషన్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి ఇద్దరు బాధ్యత తీసుకొని ఈ ఫ్యామిలీని హ్యాపీ ఫ్యామిలీకి ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఇవి నేర్పుతామండి. ఈ మధ్య ఒక 6 ఫ్యామిలీస్కి నేర్పానండి, ఇప్పుడు వండర్ఫుల్ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఓకే, ఒక ఆమె అయితే అసలు, సార్ వెంటనే మా అమ్మాయికి డైవర్స్ ఎలా తీసుకోవాలో చెప్పండి సార్ అని. ఏంటమ్మా అంత ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఏం లేదు సార్, మాలో పెద్ద పట్టించుకోవట్లేదు మా అమ్మాయిని అని. ఏదమ్మా అంత చిన్న కారణంగా విడిపోవటం ఎందుకమ్మా అని చెప్పేసి నేను కన్సల్టేషన్లో మాట్లాడితే, వాళ్ళ అల్లుడు కొంచెం మెత్తగా సాఫ్ట్ మనిషి అనమాట. కొన్ని సందర్భాల్లో వాళ్ళ అమ్మ చెప్పినట్టుగా వింటాడు అనమాట. సో దాన్ని మనం మార్చుకోవచ్చు ఈజీగా, దానికోసం విడిపోవాల్సిన పని లేదు అని. అప్పుడు వాళ్ళ కూతురికి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ హస్బెండ్ ఎలా మార్చుకోవాలో నేర్పితే వాళ్ళు హ్యాపీగా కాపురం చేసుకుంటుంది. అదే మనం కౌన్సిలింగ్ ఇవ్వకపోతే అమ్మాయి పాపం వాళ్ళ డైవర్స్లో ఉండి ఎంత ప్రాబ్లం పడేది. కాబట్టి ఎవ్వరూ డైవర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఇంకోటి ఏంటంటే, మీరు ఫస్ట్ ఇంకో ప్రాబ్లం ఏం చేస్తున్నారంటే, ఆ సెలక్షన్ ప్రాసెస్లో రాంగ్ ఉందండి. అసలు మీకు ఎలాంటి మనిషి కావాలనేది ముందు మీకు క్లారిటీ ఉండాలి. తొందర సార్, టైం అయిపోయేంత వరకు వెయిట్ చేసి టైం అయిపోతుందన్న టైం కంగారు పడి రాంగ్ సెలక్షన్స్ చేసేస్తాం. ఇప్పుడు మనకి కొన్ని ఇష్టాలు కొన్ని ఉంటాయండి, కొన్ని క్యారెక్టరిస్టిక్స్ మనకు ఉంటాయి, కొన్ని హ్యాబిట్స్ మనకు ఉంటాయి. వీటికి మ్యాచ్ అయ్యే క్యాండిడేట్ చూసుకోవాలండి. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం నేనేం చెప్పదలుచుకున్నానంటే, చాలామంది ఏం చేస్తున్నారంటే, ఒక అమ్మాయి ఉందనుకోండి, అమ్మాయి చాలా డైనమిక్, వెరీ యాక్టివ్, అబ్బాయి బాగా సాఫ్ట్ అనుకోండి, వీళ్ళిద్దరికి పెళ్లి చేయకూడదండి. వీళ్ళ నేచర్ డిఫరెంట్గా ఉంది. ఇటు పక్కన బాగా యాక్టివ్ నేచర్, డైనమిక్ నేచర్, ఇటు పక్క సాఫ్ట్ ఉంటే వీళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదరదండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే, అమ్మాయి అయినా యాక్టివ్గా ఉంది కదా, ఈ కాపురం మంచిగా ముందుకు వెళ్ళిద్దాం అనుకుంటున్నారండి. కాబట్టి చాలామంది తెలుసుకోవాల్సింది ఏంటంటే,
అమ్మాయి కనుక బాగా డైనమిక్గా ఉంటే డైనమిక్ అబ్బాయితోనే పెళ్లి చేయాలండి. ఎందుకంటే ఈ అమ్మాయి నేను పబ్కి వెళ్దాం పదా ఉంటుందండి, ఈ కుర్రాడికి ఎప్పుడు అలవాట్లేదు, ఇప్పుడు ఇక్కడే కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. అవును. లేదా సినిమాకి వెళ్దాం పదా ఉంటుంది, ఈ కుర్రాడు నాకు ఇంట్రెస్ట్ లేదు అంటాడు. మరి ఇక్కడే డిఫరెన్సెస్ వచ్చేస్తున్నాయి కదా. ఇవి కాబట్టి చిన్న చిన్న రీజన్స్ లా కనబడతాయి పేరెంట్స్ కి. కానీ ఇది But- మోస్ట్ ఇంపార్టెంట్. విడిపోవడానికి కారణం ఇదేనండి. అవును. ఇప్పుడు ఈ డైనమిక్ అబ్బాయి సాఫ్ట్ అబ్బాయి ఎక్కువ కాలం కాపురం చేయలేదండి, అది తను యాక్సెప్ట్ చేయలేదు, అందుకని డైవర్స్ అయిపోతుంది. అవును. సో కాబట్టి మేమేం చెప్తున్నామంటే ఫస్ట్ నేచర్ మ్యాచింగ్ అవ్వాలండి, వీళ్ళ థింకింగ్ ప్రాసెస్ మ్యాచ్ అవ్వాలండి, హ్యాబిట్స్ కొంచెం మ్యాచ్ అవ్వాలండి. తర్వాత కొన్ని నెగిటివ్ క్వాలిటీస్ ఉంటాయి, ఇక అమ్మాయిలో ఉంటాయి అబ్బాయిలో ఉంటాయండి, ఎవరు పర్ఫెక్ట్ కాదు. ఇక్కడ మనం నెగిటివ్ క్వాలిటీస్ తెలుసుకొని ఈ నెగిటివ్ క్వాలిటీస్ వచ్చినప్పుడు మనం తట్టుకోగలమా లేదా, మనం మేనేజ్ చేయగలమా లేదా అని ఆలోచించుకోవాలండి. ఇవాళ మనం ఏం చేస్తున్నామంటే కేవలం పాజిటివ్ చూసి ఉద్యోగం ఉంది, మంచి జీతం ఉంది, హైట్ ఉన్నాడు, కలర్ ఉన్నాడు, వీటిని బట్టి మ్యారేజ్ జరిగితే ఎట్లాగండి? అవును. ఇతరులు ఏం నెగిటివ్ క్వాలిటీ, తనకి డ్రింకింగ్ అలవాటు ఉందా, స్మోకింగ్ ఉందా, ఇంకేమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఈ మధ్య కొంతమందికి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, స్కిజోఫ్రీనియా అని, బైపోలార్, డిప్రెషన్, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి అటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు మందులు ఆడుతుంటారు చెప్పటల్లా. మరి అటువంటిప్పుడు పెళ్ళి అయితే ఉంది ఆటోమేటిక్గా ప్రాబ్లం వస్తాయండి. ఇటు అమ్మాయి మందులు వాడుతున్నా అబ్బాయి మందులు వాడుతున్నా మరి వాళ్ళు ఇవన్నీ హెల్త్ గురించి ఆలోచించట్లేదు కదా, కేవలం హైట్ ఈగా చూస్తున్నారు డిగ్రీలు. సో ఇవి ప్రాక్టికల్గా వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనము డైవర్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు సార్. చాలా మంచి టిప్స్ అని చెప్పొచ్చు, ఒక లెసన్ అని చెప్పొచ్చు ఇదంతా కూడా. ఇప్పుడు విడిపోవాలనుకునే వాళ్ళకి సో ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి.